పెత్తనం చెలాస్తా అంటే హఠా సావనికి గట ఇది భారత్, ఇది నయా భారత్. ఇన్నర్ మీనింగ్ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ డేంజరస్ మిస్టర్ రామారావు. మీ అయ్యకు బిచ్చం పెట్టిందే భారతీయ జనతా పార్టీ. నవంబర్ 27, 2023కి రాహుల్ గాంధీ కేసీఆర్స్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ది మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ అని అన్నాడు. 3 లక్షల రూపాయలు కట్ కమిషన్ తీసుకున్నారు, దళిత బంధు స్కీమ్లా అని అన్నారు. ఇవాళ ఓబీసీలకు చట్టబద్ధత కల్పించింది నా మోదీ. నో వేర్ ఈజ్ రాహుల్ గాంధీ అని అడుగుతున్నా. కొడుకు చేసిన పాపాలను కూడా పెద్దగా పట్టించుకోలే వాళ్ళు. నువ్వు ట్యాక్సులు సక్రమంగా కట్టినప్పుడే, నువ్వు ఓటేసినప్పుడే ఒక భారతీయుడు అనిపించుకుంటావు. మీ ప్రాధాన్యత ఏందో ఆలోచించుకోర్రి, పరిష్కారం ఏందో ఆలోచించుకోండి. పార్లమెంట్లో మాట్లాడినావు కదా, అసెంబ్లీలో మా వాళ్ళు ఏం మాట్లాడతారో నాకు తెలియదు, కానీ ఇవాళ ఒక మినీ అసెంబ్లీ మనం ఈయనే తయారు చేద్దాం. చిత్రగుప్తులనే ఒక మినీ అసెంబ్లీ తయారు చేద్దాం. ఇవాళ రాహుల్ గాంధీనే కాదు, నేను రాహుల్ గాంధీ ఎవరైతే సీఎం చేసినరో అనుముల రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు 2వ ముఖ్యమంత్రి తెలంగాణకు అనుముల రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. అన్నా, రాహుల్ గాంధీ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఎప్పుడు మాట్లాడిండ్రు? నవంబర్ 27, 2023. టైం కూడా చెప్పమంటే చెప్తా. ఇప్పుడు నేను ఎంతకు ఉందా? 8:43 PM. ఏమా 8:43? అంత పొద్దున్న లేవాడు రాహుల్ గాంధీ. పేపర్కి వచ్చిందేమో కానీ అది పేపర్లో 8:43 AM అని వచ్చిందో, మన ఇంకా రాత్రి రాసి ఉంటుంది, పొద్దున వచ్చి ఉంటుంది. పేపర్ పబ్లిష్డ్ డేట్ చెప్తున్నాను నీకు నేను. నవంబర్ 27, 2023కి రాహుల్ గాంధీ తెలంగాణ నా నేల మీద అడుగుపెట్టి కేసీఆర్ని ప్రశ్నించిండు. ఏమనని? కేసీఆర్ రన్నింగ్ ది మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ అని చెప్పి మాట్లాడిండు. మళ్ళీ కంత కసిముతో మాట్లాడినప్పుడు కాషాయ కార్యకర్తను నేను అదే ఆధారాలు తీసుకొని మాట్లాడుతున్నా. మీ జిగర్లో దమ్ముంటే కౌంటర్ చేయరు రాబోయ్ ఒక్కొక్క కాంగ్రెస్ ఒడియాలని. ఒకళ్ళు నాకు నిన్న ఫోన్ చేసి మోదీ భజన చేస్తావు, మోదీ భజన చేస్తావు అని అంటే, ఇవాళ ఓబీసీలకు చట్టబద్ధత కల్పించింది నా మోదీ. ఇవాళ బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్పి మాట్లాడింది నా మోడీ. ఇవాళ మహిళలు, నా ఆడపిల్లలు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, అసలు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సిగ్గులు శరాలు లేనప్పుడు బయట వాష్రూమ్లు టాయిలెట్లు పోతుంటే వాళ్ళకు టాయిలెట్లు కట్టాలే అన్న ఆలోచన తెచ్చింది నా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెళ్ళు గ్యాస్కే చూలేసి ఆంక్ జల్ రహా హే తో వాళ్లకు ఉజ్వల గ్యాస్ యోజన కింద గ్యాస్ సిలిండర్లు వంచింది నా మోడీ. 18,000 గ్రామాలకు కరెంటు లేకపోతే కరెంటును తీసుకుపోయి పరిచయం చేసింది నా మోదీ. ఇవాళ డీప్ స్టేట్ ఏదైతే ఉన్నదో అమెరికాలో పెత్తనం చెలాస్తా అంటే హఠా సావనికి గట ఇది భారత్, ఇది నయా భారత్ అని నయా భారత్ని నిర్మించింది నా మోదీ. ఇవాళ తెలంగాణ సాధనల, తెలంగాణ బిల్లు ఆమోదంలా, ఆ పుణ్యకార్యంలా మహత్ కార్యాన్ని చేసింది భారతీయ జనతా పార్టీ. నా పార్టీ లేకపోతే తెలంగాణ ఎడికైనా వస్తుండే రాబాయ్. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వీళ్ళు. ఈ ముఖ్యమంత్రి అవుతుండేనా? కేటీఆర్ మాట్లాడతాడు. ఇవాళ బీజేపీ అని రాసుకుంటారు, టీపీసీసీ అని రాసుకుంటారు. అది కేసీఆర్ భిక్ష అంటాడు. మీ అయ్యకు భిక్షం కాదు, మీ అయ్యకు బిచ్చం పెట్టిందే భారతీయ జనతా పార్టీ. ఆనాడు పిన్నమ్మా అని అన్నాడు. యాది పెట్టుకో రామారావు, ఇది యాది పెట్టుకో. నా గర్జనలు ఇలా గర్వం కనబడుతుంది. అదే లేకపోయిన ఉంటే అమెరికాలో సండాసులు గడుగుతుండేనేమో. నువ్వే అన్నావు కదా, నేను బ్లాక్ మెయిలర్ని కాదు, నేను ఆ పనులు చేసి ఉంటాను అన్నావు కదా, నువ్వు అదే గడుగుతున్నాను వచ్చాడు. యువర్ ఇంగ్లీష్ మే బీ వెరీ అట్రాక్టివ్ ఫర్ యువర్ కార్యకర్తాస్, బట్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ డేంజరస్ మిస్టర్ రామారావు. ఇంట్రొడక్షన్ ఇస్తున్నా ఇలా కేసీఆర్ది రాహుల్ గాంధీ ద్వారా. ఇనుండ్రి ఇప్పుడు ఐఎమ్ రన్నింగ్ ది మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ అన్నాడు. మళ్ళీ ఏమైందని అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని. కేసీఆర్ కాంట్ స్పేర్ 2 minutes ఫర్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ అని అన్నాడు. నో వేర్ ఈజ్ రాహుల్ గాంధీ అని అడుగుతున్నా. వేర్ ఈజ్ అనుముల రేవంత్ రెడ్డి గారు అని అడుగుతున్నా. ఎక్కడ పోయినరా అని అడుగుతున్నా. ఎందుకనంటే కేసీఆర్స్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ది మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ అని అన్నాడు. సిద్ధరామయ్యను కూడా మించిపోయిండు అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పిండు ఆయన. అంటే అట్లా అనలేదు, బట్ ఇక శలిగా ఉంది. కాజల్ అగర్వాల్ నాకు పాట నేర్పింది, ఊహలు అని అన్నట్టు. ఊహలు మాట్లాడతాం కదా. మోస్ట్ కరప్ట్ అన్నట్టు ఇంకెవరు మాట్లాడతాం? మనం గదే మాట్లాడతాం కదా. రాహుల్ గాంధీని అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారి ద్వారా, మా పైసలు మాకు 15 లక్షలు అని మా మోడీ గారిని మీరు అంటారు కదా, ఇగో ఇవాళ అడుగుతున్నా. మా తెలంగాణ పైసలు మాకు ఇస్తానన్నారు. మేము లొల్లి మోదీతో నేను పెట్టుకోరు సెంటర్లో. నేను తెలంగాణ ఉన్ని మాట్లాడుతున్నాను, నేను తెలంగాణ మట్టుకే మాట్లాడతా. అసలు ఆ 15 లక్షలు ఆయన ఏమన్నాడో వీడియో అయినా మాట్లాడుండ్రి. అసలు అవినీతి ఏదైతే చేసిందో ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయి విదేశీ
బ్యాంకులలో పెట్టిందో ఆ పైసలు భారత్కి తీసుకొని వస్తే ఒక్కొక్కరికి పంచే ఆస్కారం దొరుకుతుంది అన్నాడు. పంచు అని కూర్చున్నారు. మళ్ళీ ఏమని అన్నాడు మీ రాహుల్ గాంధీ? ద పీపుల్ ఆఫ్ తెలంగాణ విల్ ఆల్సో గెట్ బ్యాక్ ద లూటెడ్ మనీ ఫ్రమ్ కేసీఆర్ అని చెప్పి మాట్లాడాడు. మళ్ళీ పైసలి అప్పు డే తెల్లారిందని అడుగుతున్నాడు ఇలా తెలంగాణ వాది. ఆడికి ఆగిందా అనంటే ఆడికి ఆగలే. కేసీఆర్ జీ కాళేశ్వరం పైసలు దొబ్బుగా తిన్నాడని చెప్పి మాట్లాడిండు. కేసీఆర్ ని ప్రశ్నించిండు. ఈ మనీ మింటింగ్ మినిస్టర్లని హెచ్చరిక జారీ చేసిండు. పబ్లిక్ మీటింగ్ ఆందోళన్ సంగారెడ్డిలో నవంబర్ 26 నాడు మాట్లాడిండు. ఎవరు? రాహుల్ గాంధీ. మళ్ళీ అనుమూల రేవంత్ రెడ్డి దీని మీద ఏం చర్య తీసుకున్నాడని నేను మాట్లాడుతున్నా. బంగారు తెలంగాణను బద్మాష్ తెలంగాణ తయారు చేసిండు అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పకనే చెప్పిండు. మళ్ళీ బద్మాష్ల మీద బహద్దురై బాహుబలివై నువ్వేం చేసినావు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. రాహుల్ గాంధీ ఏమని అన్నాడంటే 20 లక్షల రైతుల భూములు గుంజుకొని ధరణి పోర్టల్ పెట్టిన దరిద్ర పరిపాలన కేసీఆర్ అందజేసిండు అని చెప్పిండు. ఈ దరిద్రం దండయాత్ర చేసింది అని అంటున్నా. ధరణి పోర్టల్ కమిటీ ఏడిపోయిందని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. మీ రాహుల్ గాంధీ ఇచ్చిన మాటనే తుంగలు తొక్కుతారా రేవంత్ అన్నా అని చెప్పి అడుగుతున్నా. ఒకటి రాస్తాడు గిరీష్ అనేటోడేమో ఇక్కడ రేవంత్ అన్నా అంటాడు, ఆడనేమో రాహుల్ గాంధీ అని అంటాడు. నాకేదో డౌట్ ఉన్నది గిరీష్ మీద అంటాడు. నీ ఆలోచన గలీజ్ ఉంటే నేనేం చేస్తారా బాయ్? నువ్వు బట్టలు ఇప్పుకొని తిరుగుతా అంటే బాయిల దుక్కట్టని. నేనేం చేస్తున్నా నాకు పిచ్చ క్లారిటీ ఉన్నది. నువ్వేమనుకుంటావు అన్నది నాకు అసలు నేను అసలు పట్టించుకోను. ఇది గుర్తుపెట్టుకో. ఒకటి రాస్తాడు, రోజు కమెంట్ వస్తుంది, జై చూస్తున్నావు లేదు. రేవంత్ అన్న అంటాడు, రాహుల్ గాంధీ అంటాడు, నాకేదో డౌట్ ఉన్నది అని అంటాడు. రేవంత్ అన్న మా ఇంట్లో వచ్చి రోజు తాగుతాడు నెస్కాఫీ. మేము తాగుతాం. కుచ్ కాస్ హై యే జిందగీ మే అనుకుంటా. మేము నెస్కాఫీ పాట ఉంటుంది చూడ, అది ఆడతాం. కాంప్లైందా? మేమిద్దరం వాడుకుంటాం. ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమని రేవంత్ రెడ్డి. మరి రేవంత్ అన్న మంచోడని ఎందుకంటే తెలుసా? ఆయన కింది స్థాయికే వచ్చిండు. రాహుల్ గాంధీ లెక్క పారాషూట్ డ్రాప్ కాలే, అందుకే ఆయనకి ఇజ్జత్ ఇస్తారు రేవంత్ అన్నా అంట. ఈ రాహుల్ గాంధీ వచ్చిండు, చెప్పినా కదా గాంధారి, కళ్ళకి ఒక ధృతరాష్ట్రుడు గాంధారి అని చూసినాం మనం మహాభారతంలో. కొడుకు చేసిన పాపాలను కూడా పెద్దగా పట్టించుకోలే వాళ్ళు. పుత్ర ప్రేమల పంచర్ పుత్రులను పెంచి పోషించినట్టు వీళ్ళని పోషించారు వీళ్ళు. చర్యా చక్రవ్యూహం అని అంటారు దీన్ని. ఇంకా ఆడికి వస్తే మళ్ళీ 8,000 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణలో. కేసీఆర్ ఏం కట్టలు కట్టిండు? కేసీఆర్కి ముక్కుకు తాడు బిగిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడిండ్రు. నాకు ఇష్టమైన నేత దేశంలో పరిచయం చేస్తున్నా. ఆయన అన్న మాటలు హనీమూన్ పీరియడ్ అయిపోయిందని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నా రేవంత్ రెడ్డి సర్కార్కి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 3 లక్షల రూపాయలు కట్ కమిషన్ తీసుకున్నారు దళిత బంధు స్కీమ్లా అని అన్నారు. మళ్ళీ కట్ కమిషన్లా మీకు ఇలా ఫోన్ పే అయిందా అని అడుగుతున్నా. ఆ కట్ కమిషన్లా మీకు పే రాహుల్ గాంధీ అయిందా అని అడుగుతున్నా. మీ కట్ కమిషన్లా పే రేవంత్ అయిందా అని అడుగుతున్నా. మీ సిటిఎం సర్కార్కి పేటిఎం ఎంత దొరికింది అని చెప్పి గర్జిస్తున్నా. మళ్ళీ ఏమైంది వీళ్ళ మీద కేసులు? రాహుల్ గాంధీ మాట్లాడిండు కదా, ఇవన్నీ అబద్ధాలా? మళ్ళీ కేసీఆర్ మీద మాట్లాడినాయి ఇవన్నీ ఇలా ప్రూవ్ కావాలా నాకు? అప్పటిదాకా ఊకునేది లేదు. తెలంగాణ ఒకళ్ళు నిన్న ఫోన్ చేసిరు కదా, వాళ్ళు వింటున్నారు అనుకుంటా మా ఛానల్. తెలంగాణకి ఏం చేసిరు, నువ్వు చదివే ముఖం ఉంటే నీకు తెలుస్తుంది తెలంగాణకి ఏం చేసిరని. నిన్నాక మొన్న చెప్పిన 56,000 కోట్లు ఇచ్చిర్రు ఆయన తెలంగాణకు అని. అవద్దు, కమ్యూనిస్ట్ భావాజాలాలు. గుర్ర కంతాలు కడతాం అంతే. ఇట్లా ఎర్రజెండ ఎన్ని ఇయల్లో తుడుచుకోరు మళ్ళీ కిందికని మీద దాకా ఎర్రజెండ పెట్టి. ఆడికి ఆగిపోయింది అని అంటే ఆడికి ఆగిపోలే. ఈయన చెప్తాడు రాహుల్ గాంధీ, నాకు బీజేపీ 24 కేసులు వేసింది నా మీద, నేను అవి 24 మెడల లెక్క చూసుకుంటానంట. చూసుకో ఊడొద్దని అన్నాడు. కేసులను మెడల్ అనుకుంటే వేసుకో, ఊడొద్దని అన్నాడు. నేను నాకు కావాల్సింది నా తెలంగాణకి ఏం చేస్తున్నావు అని నేను అడుగుతున్నా. 6 గ్యారంటీల కాడికి వస్తా చెప్పు ఇప్పుడు. నాకు తెలంగాణ ప్రజలకు మొత్తం డాష్ బోర్డు పెట్టినియాలి. నేను మహాలక్ష్మి స్కీమ్ కింద 2,500 రూపాయలు ఇస్తాను నా తోబుట్టులకు. ఏమాయ్ అది ఎర్ర కలర్లో ఉన్నది వెనక కనిపిస్తుంది అజయ్, స్క్రీన్ మీద చూసుకో ఒకసారి. మహాలక్ష్మి స్కీమ్లో నువ్వు 2,500 రూపాయలు ఇస్తానన్నావు ప్రతి మహిళకు. ఏమాయ్ గ్యాస్ సిలిండర్ల మీద 500 రూపాయలకే ఇస్తానన్ను. చలో బెనిఫిట్ అవుట్ డౌట్, నేను మా రేవంత్ అన్న నాకు ఇష్టం కాబట్టి ఇచ్చేస్తా. కొందరికి దొరుకుతున్నది, కొందరికి దొరుకుతలేదు. నేను ఎల్లో కలర్లో పెట్టిన. ఫ్రీ బస్ ట్రావెల్ మా పొన్నమనైతే అసలు మామూలుగా ఎత్తలేడు, ఇచ్చేసిండు. అన్న నీ పేరు మీద కుర్బానే పొన్నమన్న, ఇది నీ పేరు మీద కుర్బాన్. నువ్వేం చేయలే, ఫ్రీ బస్ ఒక్కటి పెట్టినావు అంతే. ఆర్టీసీ విలీనం ఏడదాకా వచ్చిందని మాత్రం నేను అడగొద్దు. మళ్ళా ఇట్లా అంటావు నువ్వు. ఇలా కథ మఫ్తులు అని మేము డోలకు కొట్టుకోవాలి. బెంచ్లను కొట్టి టేబుల్ని కొట్టంగానే మేము డైపర్లు వేసుకుంటామని అనుకున్నావా? డైపర్లు వేసే రకం, మేము వేసుకునే రకం కాదు. మళ్ళీ చెడ్డి పచ్చిగా అయితే మంచిగా ఉండదు. ఏమాయి మళ్ళా ఆర్టీసీ విలీనం ఏడదాకా వచ్చి ఆర్టీసీ కార్మికులది ఏడదాకా వచ్చే పొన్నమ్మన్నా, దాని మీద మాట్లాడు. ఎర్రలారి తెల్లలారి అంటారు చూడు పొన్నమ్మన, ఎర్రలారి తెల్లలారి మాకు మంచిగా వస్తుంది నాలుగైదు. ఇప్పుడు అది నీది ఎర్రదాన్ని పచ్చ చేస్తాం, పచ్చదాన్ని ఎర్రగా చేస్తాం మేము ఇక్కడ. ఆర్టీసీ నువ్వు ఏదైతే ఇప్పుడు ఇది పెట్టినావు కూడా 6 గ్యారంటీలలో ఫ్రీ బస్ అని, నాకు దానికంటే ఎక్కువ నా ఆర్టీసీ కార్మికులు నువ్వు విలీనం చేస్తానన్నావు ప్రభుత్వంలో, అది నాకు ఇంపార్టెంట్.
నువ్వు ఫస్ట్ అజ్జయ్ ఒక ట్యాక్స్ పేయర్ లెక్క అడుగుతున్నా. రైతులకు రైతు కూలీలకు 15,000 ఇక్కడ 12,000 వేస్తానన్నాడు రెస్పెక్టివ్లీ. వేసిండా మళ్ళీ వేయలే. ఎప్పుడు వేస్తావు అని నన్ను అడుగుతున్నా. 24 గంటల ఎలక్ట్రిసిటీ చల్లో అనుకుందాం, బెనిఫిట్ అవుట్ 2-3 రోజుల నుంచి కరెంట్ పోతలేదు కదా, కాంగ్రెస్ వచ్చింది కరెంట్ తెచ్చింది అని అంట. నేనే అన్నా కదా కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అని. ఇగో నేనే అంటున్నా కాంగ్రెస్ వచ్చింది, ప్రజెంటేషన్ తెచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, శ్వేతపత్రం తెచ్చింది, కాంగ్రెస్ వచ్చింది. ఈ రోజైతే కరెంటు పోలే, ఈ రోజైతే కరెంటు తెచ్చింది. చలో ఈ కాంగ్రెస్ వచ్చింది, ఈ రోజైతే కరెంటు తెచ్చింది. ఇది కూడా మీకు బెనిఫిట్ డౌట్ ఇచ్చేసిన. 5 లక్షల రూపాయలు బీదోళ్లకు ఇల్లులు కట్టుకోనికే ఇందిరమ్మ పథకం మీద బ్యాంక్ అకౌంట్లో వేస్తాను. 5 కొత్తలు ఇయ్యలే, 5 పైసలు ఇయ్యలే రేవంత్ అన్న. 5 కొత్తలు ఇయ్యలే, 5 పైసలు ఇయ్యలే. పెద్ద పెద్ద పీకుడు మాటలు మాట్లాడతాడు మీ రాహుల్ గాంధీ పార్లమెంట్లో. కర్ణాటక మోడల్, తెలంగాణ మోడల్, లక్కన్ మోడల్. నాకు అదొకటే తెలుసు. ఆడికి ఆగిపోయిందా? ఆడికి ఆగలే. అమరవీరులకు 250 గజాల జాగిస్తానన్నావు. ఏమాయ్ 1200 ఆత్మ బలిదానం పొట్టడు పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. 1200 మంది ఆత్మ బలిదానం చేసుకునేదాకా ఈయని తల్లి సోనియా తల్లి, ఆమె తెలంగాణ తల్లి అంటే మేము ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? అమరవీరులకైతే ఒక 250 గజాల జాగిస్తానన్నావు కదా, ఇయ్యాలి ఫస్ట్ దాని మీద మాట్లాడు. ఎర్రగున్నది అది. విద్యా భరోసా ఇస్తాను పూర్వలకు 5 లక్షల రూపాయల అకౌంట్లు వేసి ఫ్రీ కోచింగ్ చేపిస్తానన్నావు. ఏమాయ్ ముందల ఫీజు రియంబర్స్మెంట్ పైసలు కట్టు 5,600 కోట్లు. స్కూటీలు ఇస్తాను. ఏమాయ్ స్కూటీలు? పుష్పక విమానం ఇన్ మేకింగ్ ఏమో, పుష్పక విమానం ఇన్ మేకింగ్. అదో పాట ఉంటుంది విమానంలో, పాట గుర్తొచ్చింది నాకు. నీ ఎత్తు పొడవి చూస్తే నాకు పుడుతుంది మునులకైనా తిక్క అని. అంటే మీ 6 గ్యారంటీలు చూస్తే పుడుతుంది మేధావులకు పెద్ద తిక్క, పుడుతుంది మేధావులకు పెద్ద తిక్క. ఇక మాట్లాడుకుందాం. సుమతే మీ పథకాలు ఎట్లున్నాయి తెలుసా? మీ పథకాలు చూస్తే ఎట్లున్నాయి అంటే కొత్త చెప్పు లెక్క అని ఉంటుంది చూడు, గట్లుంటాయి మీ పథకాలు. కొత్త చెప్పు లెక్క ఉంటాయి. నీ ముంగట పెట్టినా కదా వాళ్ళ పథకాలన్నీ. ఇలా పనికొచ్చే పథకం ఒకటి ఉన్నదా? 24 గంటల కరెంట్ ఒకటి ఉన్నది. ఇంకేమున్నా చెప్పును? అమరవీరులకు 250 గజాల జాగ ఒకటి ఉన్నది. 5 లక్షల పూరలకు అది ఇస్తానన్నాను. ఫీజు రియంబర్స్మెంట్ 5,600 కోట్లది. అది ఇప్పుడు నాకు తెలిసి 6,500 కోట్లు అయి ఉంటుంది. చెయ్యూత స్కీమ్ అని అన్నావు సీనియర్ సిటిజన్లకు 4,000 రూపాయలు ఇస్తానన్నావు. చేయి చూపించినావు. మళ్ళీ నీ అభయముత్ర ఏమైందని అడుగుతాను. ఫ్రెండ్స్ ఇవాళ కాంగ్రెస్ ఏ నాయకుడు కనబడ్డా మీ ఇంటి ముంగట అలా నడుగురి నీ కులమేంది, నీ జాతి ఏంది, కులగన చేయించినవా అని అడుగురిగా ఇవాళటికే. ఎందుకంటే రాహుల్ గాంధీ అదే మాట్లాడుతున్నాడు. మనం కూడా కార్యకర్తల లెక్క అదే మాట్లాడాలి, ఖచ్చితంగా అదే మాట్లాడాలా. 1,200 మంది రైతులు చచ్చిపోతే కర్ణాటకలా పోని ముఖం రాహుల్ గాంధీది. 6 గ్యారంటీల పేరు మీద ఆవిరి చేసేసిరు ఆర్థిక ఖజానాని తెలంగాణలో. వీళ్ళు మాట్లాడుతున్నారు పెద్ద మాటలు. ఇవాళ ఇది కట్ కావాలా ఏమనని? ఇవాళ కాంగ్రెస్ నాయకుడు కనబడితే ఆయన కులం అడుగుర్రి, ఆయన జాతి అడుగుండ్రి. కులగన చేపించినవా మళ్ళీ మాకు ఎప్పుడు న్యాయం చేస్తావు అని అడుగుండ్రి. మళ్ళీ కోర్టులు తీర్పులు వేరే రకంగా ఇస్తున్నాయి, శాస్త్రోక్తంగా చేస్తున్నారా? బీహార్ కోర్టు జడ్జిమెంట్ చూడు, నాకు కొత్తగా చెప్పుకోరిలా. బీహార్ జడ్జిమెంట్ తీసుడు శాస్త్రోక్తంగా చేసిర్రా, రికమెండేషన్స్ ప్రకారం చేసిర్రా, ప్రొసీజర్స్ ప్రకారం చేసిర్రా. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మోడల్ కాంగ్రెస్ మోడల్ ఏం చేస్తారు తెలుసా? కటాకట్ మోడల్ వీళ్ళది. ఇవాళ కర్ణాటక ప్రపోజెస్ బస్ ఫేర్ హైక్ 295 crores లాస్ట్లలో నడుస్తుంది కర్ణాటక. అసలు నేను కర్ణాటకలో ఉద్యోగం చేసినప్పుడు వెనకటికి చాలా రోజుల కింద మాట చెప్తున్నా, కేఎస్ఆర్టీసీ ప్రాఫిట్లలో ఉంటుండే. వన్ ఆఫ్ ది ఓన్లీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇన్ ఇండియా విచ్ వాజ్ ఇన్ టు ప్రాఫిట్స్. ఇవాళ ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 294 crores లాస్. పోస్ట్ ఎలక్షన్ పెట్రోల్ డీజిల్ గెట్ కాస్ట్లియర్ ఇన్ కర్ణాటక బై 3 rupees. మా గరీబోళ్లకు, మా దళితులకు, మా ఓబీసీలకు, మా ఎస్సీ ఎస్టీలకు, మా పిచ్చిడే వర్గోళ్లకు, మా వంచిత్ జనానికి మళ్ళీ పెట్రోల్ 3 రూపాయలు పెరిగిపోతే నేను ఎట్లా బతకాలే? ఓడో వీడియో పెట్టిండు కదా అప్పుడు, ఒకడు నా వీడియో పెట్టిండు, నేను 250 రూపాయలైనా బీజేపీకే ఓటేస్తాను, ఇప్పుడు కూడా నా మాట మీద కట్టుబడి నిలబడ్డా. మళ్ళీ 3 రూపాయలు పెరిగింది, మీరు ఇట్లా గుద్దుకుంటారు కదా హాయ్ అని. మళ్ళీ హాయ్ కూర్చునేటోళ్ళకి అడుగుతున్నా 3 రూపాయలు పెరిగే. నేను ఉద్నాష్టపోలు 3 రూపాయలు పెంచే కర్ణాటకలో. ఎట్లా బతుకుతాడు ఓబీసీ ఓడు? ఎట్లా బతుకుతాడు ఎస్సీ ఎస్టీలు? ఎట్లా బతుకుతారు పిచ్చిడే వంచిత్ గరీబ్ జనతా? రాహుల్ గాంధీ అలాంగ్ విత్ రేవంత్ రెడ్డి గారు చెప్పండి, నాకు ఆన్సర్ చెప్పండి. కర్ణాటక అసెంబ్లీ పాసెస్ ఏ బిల్ టు ఇంపోజ్ సెస్ట్ ఆన్ మూవీ టికెట్స్ అండ్ ఓటీటీ సబ్స్క్రిప్షన్. మేము సినిమా కూడా చూసుకోవద్దు పాపం. మా రామన్న కాలు ఇరిగితే నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూసుకుంటా ఫోటో పెట్టిండు వెనకటికి. ఇప్పుడు ఆయన ఎట్లా చూస్తాడు నెట్ఫ్లిక్స్లో? ముందే అధికారంలో లేక ఆయనకి ఎమ్మెల్యే జీతం కూడా చక్కగా వస్తలేదు వచ్చు. ఎట్లా చూస్తాడా అన్న ఓటీటీలో మా రామన్న సినిమా? ఎట్లా? ఒక ఓబీసీ ఎంటర్టైన్మెంట్ చేయాలంటే సినిమా పోతే ఎంత ఖర్చు అవుతుంది సిద్ధరామయ్య? రాహుల్ గాంధీ మేము ఓటీటీలో సినిమాలు చూసుకుంటే ఇప్పుడు ఒక దగ్గర సినిమా పోతే పాప్కార్న్కి 500 రూపాయలు పెడతారా? ఎడికని పెడతారు గరీబోళ్ళు. మిమ్మల్ని అడుగుతున్నా, నేను కాంగ్రెస్ కార్యకర్త లెక్క మాట్లాడుతున్నా ఇవాళ. నేను ఇవాళకి కాంగ్రెస్ కార్యకర్త సీరియస్గా. मैं कैसे देखूं पिक्चर थिएटर में जाके, उतना पैसा मेरे पास नहीं है. మీరే అంటారు కదా మోడీ ఆనే కే బాద్ మహంగాయి बढ़ गई అని.
మళ్ళీ మీరే టికెట్లు పెంచుతున్నారు సిగ్గులేని వాళ్ళు. ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్లో చూసుకుందామంటే ఓటీటీలో కూడా సబ్స్క్రిప్షన్ల సెస్సులు పెట్టేసి వస్తున్నారు. గరీబ్ నై జీనా चाहिए लेकिन पार्लियामेंट में गरीब के ऊपर चिल्लाना चिल्लाना चीखते रहो చీక్తే రహో చిల్లాతే రహో. మీకు ఏమర్థమైందో తెలుగులో అదే అర్థం చేసుకోండి. నేను అన్న స్లోగన్లు ఇప్పటిదాకా మళ్ళీ ఒకసారి నేను అనలేను. ఆడికి ఆగిపోయిందా సిద్ధరామయ్య మోడల్? నందిని మిల్క్ ప్రైజెస్ ఇంక్రీస్డ్ బై 2 రూపీస్ లైఫ్. గరీబుళ్ళు అన్నం లేకపోతే గంజినీళ్ళు తాగుతాం మేము. మా దగ్గర అది కూడా లేకపోతే చిన్న గ్లాసెడ్ పాలు మిడ్ డే మీల్స్లలో పాలు ఇస్తుంటారు, గవ్విస్తుంటారు. ఆ పాలు కూడా మిగలకపోతే ఇంట్లో ఏదో ప్యాకెట్ పాలు తెచ్చుకొని ఇంత తాగుతాం. 2 రూపాయలు లీటర్ పెంచితే మేము ఇప్పుడు 2 రోజులకు ఒకసారి ఛాయ్ తాగుతున్నాం. కర్ణాటకలో 2 రోజులకు ఒకసారి ఛాయ్ తాగుతున్నాం. ఛాయ్ దొరుకుతలేదు. 2 రూపాయలు పెంచిండ్రు. 2 రూపాయలు నేను ఏడికేం తేవాలి? నేను కూడా బీసీని, సీరియస్గా నేనే బీసీని. 2 రూపాయలు పెంచిరు, మళ్ళీ నేను ఏడికేం తేవాలి పైసలు? కాంగ్రెస్ మోడల్ అన్నిట్లో పైసలు పెంచుకున్నారు, మళ్ళీ మనకి ఇస్తున్నారు. అరే మన దగ్గరికి ఏం దోసుకొని మనకి ఇస్తారు రా భయ్. ఇప్పుడు ఈ హిందూ మన సమాజానికి ఒకటి అర్థం కావాలి ఏంటంటే సనాతన సంతానం లాజిక్ ఉంటుంది. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆ లాజిక్లల్లా వీళ్ళు మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు. అయితే నేను ట్యాక్స్ పేయర్స్ అండ్ మిడిల్ క్లాస్ అండ్ టు దట్ మ్యాటర్ నా సనాతన సంతానం గురించి మాట్లాడుతున్నప్పుడు నేను వాళ్ళ పక్షాన్ని నిలబడతానన్నా. ఎవరి పక్షాన తెలుసా? జో ట్యాక్స్ పేయర్ ఎవరైతే బాధ్యతగా ఓటేస్తాడో వాళ్ళ ఆవాజ్ అయితే నేను. నువ్వు ట్యాక్స్ కట్టు. ట్యాక్స్ కట్టకుండా నా దేశం ఏమైతే ఏమైంది చాలు, నేను సినిమా పోతా, నేను వీకెండ్ పార్టీకి పోతా. నువ్వు ఓటేనప్పుడు నీకు నైతిక హక్కు లేదు. డైరెక్ట్ చెప్తున్నా. నువ్వు ఓటేసినప్పుడే, నువ్వు ట్యాక్సులు సక్రమంగా కట్టినప్పుడే, నువ్వు ఓటేసినప్పుడే ఒక భారతీయుడు అనిపించుకుంటావు. ఇగో ఇది మన హిందూ సమాజంలో జాగృతి కావాలి. ఇగో వీళ్ళందరినీ ట్యాకిల్ చేయొచ్చు. ఇది ట్యాకిల్ చేయకపోతే ఇంకొక ఇట్లాంటివి వస్తాయి. మైనారిటీ పేరు మీద షరియా చక్రవ్యూహం ఇది 2200 కోట్ల నుంచి 3000 కోట్లకు పెంచిర్రు. ఇది షరియా చక్రవ్యూహం. రాహుల్ గాంధీని అడుగుతున్నా, మళ్ళీ మా బీసీలు ఓబీసీలు ఏమా ప్రతిసారి కులగన మాట్లాడతావు, మళ్ళీ బీసీలకు ఏం కేటాయించినావు అని అడుగుతున్నా. మైనారిటీకి 3000 కోట్లు ఇచ్చినావు కదా, మళ్ళీ బీసీలు ఎంతమంది ఉన్నారు, మైనారిటీలు ఏమంతమంది ఉన్నారు? మైనారిటీలకు బీసీలకేని రిజర్వేషన్ 2% కోటా 4% కోటా ఇస్తానన్నావు కదా రాజశేఖర్ రెడ్డి గారి టైంలో నుంచి. షెడ్యూల్ 9లో పెట్టి కొడతారు వెన్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు రివ్యూ ఇన్ ది సుప్రీం కోర్ట్. బట్ స్టిల్ మీరు పెడతారు, అది అయ్యా జాగిరి పెట్టేస్తారు. ముస్లింలకు 3000 రూపాయల ఫండ్ పెట్టడానికి వస్తుంది రేవంత్ రెడ్డి గారికి. అదే ఏం చేస్తారు తెలుసా? మన హిందూ దేవాలయాల 15 ఎకరాల దోసుకొని 3000 కోట్లు మైనారిటీ షరియా చక్రవ్యూ. ఇది ఎప్పుడు అర్థమవుతుంది అని అడుగుతున్నా. ఆ ట్యాక్స్ పేయర్లు ఎవరైతే మన హిందూ సమాజంలో ఉన్నారో ఓటు ఎవరికి వేయాలి గిరీష్ అని ఆలోచిస్తారు కదా. అగర్ మీకు ఒక 1% అన్నా మేము నచ్చితే మమ్మల్ని చూసి ఓటేయండి ఒకసారి. ఈ దేశాన్ని భారత్ మాత ఫోటో పెట్టుకొని భారత్ మాతకు ఓటేస్తున్నామని చెప్పి గుద్దిరండి, ఓటేయండి. కానీ మీరు ఓటు వేయకనే ఇది ప్రాబ్లం. వాళ్ళు గంప గుత్తగా ఇంట్లోకని బయటికి వెళ్తారు. ఇవాళ మనం ఒక ఠాగూర్ సినిమాలు అంటాం చూడు, ఒక పని చేసి ముగ్గురికి మంచి పని చేయనని ఒక్క ట్యాక్స్ పేయర్ ఆయన ట్యాక్స్ కట్టి ముగ్గురుతో ట్యాక్స్ కట్టిపించినట్టు ఒక ఓటర్ ఇంకొక 3 ఓటర్లతో ఓటేపించే సంకల్పం కట్టుకోవాలి. మన దేవాలయాలు 17 ఎకరాల భూమి కోస్గిల కోడంగల్ ముక్కు కింద రేవంత్ రెడ్డి గారి ముక్కు కింద ఉన్నది గాయబ్ చేస్తున్నాడు. కాలేజ్కి ఇస్తారట. మళ్ళీ దేవాలయ భూమి ఏంది అని అంటే బయటకేని ఇస్తారట. ఏదో భూమి అలా కాలేజ్కి ఇచ్చుకో కదా, ఓడొద్దనన్నాడు రేవంత్ అన్న. నేను ఆపినమ్మా? దేవాలయాల భూములే ఎందుకు అని అడుగుతున్నా. అది కూడా మళ్ళీ కోట్లున్న భూమిని, మ్యాటర్ సబ్జుడిస్ ఉన్న భూమిని. ముఖ్యమంత్రిని ఎవరిని గెలిపించుకుంటారో ఆలోచించుర్రి, ఏ పార్టీని గెలిపించుకుంటారో ఆలోచించుండ్రి, మీ ప్రాధాన్యత ఏందో ఆలోచించుకోర్రి, పరిష్కారం ఏందో ఆలోచించుకోండి. ఆలోచించుకోకపోతే అనుభవిస్తారు. అందుకే చిత్రగుప్తు పదే మాట చెప్తుంది, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా. భారత్ మాతాకి జై.